హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు @రామోజు మై యూట్యూబ్ ఛానల్. ఎలా కావాలన్నా సరే మనం ఆర్నమెంట్ తయారు చేయించుకోవచ్చండి. కొనుక్కున్నదే గొప్ప కాదు, దానికన్నా గొప్పగా మేము తయారు చేయగలం వస్తువులు. ఈరోజు ఒక టైప్ ఆఫ్ డిజైన్ కావాలని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. ఆ డిజైన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొత్త రకమైనటువంటి నెక్లెస్ని అయితే తయారు చేశాను. మనం ఇలా కస్టమైజేషన్ చేసి డిజైన్ చేసిందండి. ఇది చాలా అద్భుతంగా అయితే రావడం జరిగిందనమాట. అదేంటంటే అంతా కంప్లీట్గా ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది నెక్లెసు ప్లస్ బుట్టలు అనమాట. డిఫరెంట్గా కంపోజ్ చేసి ఈ నెక్లెసు అదేవిధంగా బొట్టలు అయితే తయారు చేయడం జరిగింది. చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట. ఇలాంటి మోడల్స్ మీకు జ్యువెలరీ షాపుల్లో కనబడతాయి, కానీ ఇది ఏంటంటే కస్టమైజేషన్ అనమాట. చూడండి, ఇది కెంపులు పచ్చలతోటి తయారు చేసినటువంటి నెక్లెస్. అంతా కంప్లీట్గా క్యాడ్ వర్క్ అండి. డిఫరెంట్గా వచ్చే విధంగా తయారు చేసాం. ఇవి బుట్టలు అనమాట. చూసారు ఎంత వెరైటీగా ఉన్నాయో. చాలా మంచి మోడల్ అండి. దీనికి సంబంధించిన వీడియోస్ మీకు అటాచ్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. ఈ నెక్లెస్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక క్రిస్టల్ క్లియర్గా ఉండే పనితనం. ఎంత అందంగా ఈ నెక్లెస్ అయితే రూపొందించామో మీరు ప్రతిదీ కూడా నేను మీకు చెప్తాను. క్లియర్గా ఈ వస్తువుని పరిశీలించి ఈ వీడియోని చూడండి. సో ఇప్పుడు చూడండి, ఆ సర్పంలో ఉన్నటువంటి మురళీకృష్ణుని ఎంత క్లియర్గా కనపడుతున్నారో. ఆ వర్క్, ఆ చేతిలో ఉన్నటువంటి ఫ్లూటు, అదేవిధంగా ఆ నడుముకు వచ్చినటువంటి వడ్డానం. ఈ స్వామి ఎక్కడున్నారు? సర్పం కింద, అంటే 5 సర్పాలు వచ్చి అక్కడ ఈ స్వామివారు నిలబడడం. ఆ పైకి వచ్చినట్టయితే చూసారా డిజైన్ ఎలా ఉందో. ఒక డిఫరెంట్, అంటే వర్క్లోనే వేరియేషన్ చూపించామండి ఈ పనిలో. సో అంత స్పెషల్గా ఈ డిజైన్ ఒక కస్టమర్కి నచ్చే విధంగా క్రియేట్ చేసి తయారు చేసినటువంటి నెక్లెస్ అండి. ఈ నెక్లెస్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక పని మనం ఒక వస్తువుని క్రియేట్ చేస్తున్నామంటే ఒక రిలేటివ్గా ఉండే విధంగా ఈ వస్తువుని అయితే తయారు చేసాం. చూడండి, మీరు ప్రతిదీ కూడా ఈ మురళీకృష్ణుడు ఎలాగైతే వచ్చాడో ఆ మురళీకృష్ణుడికి రిలేటివ్గా ఉండేటటువంటి ఈ నెమళ్ళు అయితే ఇవ్వటం జరిగిందండి. చూసారా, ఒక్కొక్క నెమలు కూడా ఒక్కొక్క స్వరూపం, అంటే అందంగా వయ్యారంగా ఉన్నటువంటి ఆ క్లిస్టర్ క్లియర్గా కనిపించేటటువంటి డిజైన్. మురళీకృష్ణుడు అంటే నెమలి పింఛం ఆయన ధరిస్తారు కాబట్టి ఆ రిలేటివ్గా వచ్చే విధంగా దీనైతే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. చూసారు కదా ఎంత అందంగా క్రియేట్ చేసామో. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి వస్తువు మాత్రం. ఇప్పుడు చూడండి, ఆ మురళీకృష్ణుడిని, ఆ సర్పాలు కానీ, ఆ మురళీకృష్ణుడు, ఆ స్వామివారికి కిరీటంలో వచ్చేటటువంటి స్టోన్స్ చాలా క్లియర్గా ఒక ప్రత్యేకతగా ఉండే విధంగా దీన్నైతే ఈ నెక్లెస్ని క్రియేట్ చేసామన్నమాట. మీకు స్పెషల్ కనబడుతుంది కదండి, నేను చెప్పినట్టుగా ఇందులో అంత క్లియర్గా ఉందన్నమాట. ఎలాంటి రాళ్ళ వస్తువుకైనా సరే ఒక ప్రత్యేకత కనిపించాలంటే కంపల్సరీగా సీజెడ్లు అయితే వేయాలండి. ఆ సీజెడ్లు వేయటం వల్ల ఏంటంటే ఆ చూస్తున్నటువంటి ఆ నెక్లెస్కి చాలా స్పెషల్ లుక్ అనమాట. అంటే నన్నే చూడండి అన్నట్టుగా ఈ సీజెడ్లలో ఈ డిజైన్ క్లియర్గా కనపడుతుంది అనమాట. అందుకని ఈ ఎక్కువగా సీజెడ్లు వచ్చేలాగా ఈ డిజైన్ క్రియేట్ చేసామండి. చూడండి ఎంత అందంగా కనపడుతుందో. సో దానికి కాంబినేషను రెడ్ వచ్చినాయి అన్నమాట. ఆ రెడ్లు ఎక్కువ వచ్చేలాగా ఇస్తే ఆ సీజెడ్లకి రెడ్లు కూడా చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ నెక్లెసు 2 రకాలుగా మనం ఈ లాకెట్ని వాడుకునే విధంగా డిటాచబుల్ అయ్యేలాగా పెట్టామన్నమాట. మనకు కావాలితే ఆ లాకెట్ని తీసేసుకొని వేరే దాంట్లో వేసుకోవచ్చు. సో మళ్ళీ దీనికి తగిలించుకొని నెక్లెస్ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అన్ని ప్రత్యేకతలు ఈ నెక్లెస్లో మీరు గమనించవచ్చు. చూసారు కదా ఆ ప్రత్యేకత ఎలా కనబడుతుందో. డిజైన్ అంతా ఆ
కెంపులు ఎప్పుడైతే మనం సీజెడ్లు కాంబినేషన్గా కెంపులు ఇచ్చామో ఇది ఇంకా అందంగా కనపడుతుంది. ఆ కెంపు పూసలకి పైన చూడండి మళ్ళీ చిన్ని ముత్యాలు ఇచ్చానమాట. సో అంత క్లియర్గా చేసినటువంటి ఈ నెక్లెస్ని మీరు అందరూ చూస్తున్నారు కదా. ఏ వస్తువు అయినా సరే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, పర్ఫెక్ట్గా రావాలంటే కస్టమర్ మైండ్ సెట్ మనకు తెలిసి ఉండాలన్నమాట. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మనం చేయగలిగితే ఏ వస్తువు కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా వస్తుంది. ఇవి చూడండి బుట్టలు, ఇవి కూడా కస్టమర్ అభిరుచికి తగ్గట్టుగా క్రియేట్ చేసినటువంటి బుట్టలు అన్నమాట. ఏంటంటే ఇవి నెక్లెస్కే కాకుండా వరహాల పేరు పెట్టుకున్నప్పుడు కూడా ఆ కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా లక్ష్మీదేవులు ఇచ్చామండి ఇందులో. సో ఈ లక్ష్మీదేవులు కూడా చూడండి ఎంత క్లిస్టల్ క్లియర్గా కనబడుతున్నారో. అదేవిధంగా పైన నెమళ్ళు, ఆ నెమలకి చిన్ని గ్రీన్ స్టోన్స్, కళ్ళల్లో రెడ్, సో అన్ని ప్రత్యేకతలతో ఉన్నటువంటి ఈ బుట్టలో సో చాలా డిఫరెంట్గా అయితే రావడం జరిగిందండి. బుట్ట మొత్తం మీద 3 లక్ష్మీదేవులు ఇచ్చాం. 3 లక్ష్మీదేవులు కూడా ఫ్రంట్ ఒకటి ఆ సైడ్ ఈ సైడ్ కనపడేలాగా డిజైన్ చేసామండి. ఈ బుట్టలు వచ్చేసి మీకు 25 గ్రాములు తయారైనాయండి. వెయిట్ 25 గ్రాములు వచ్చినాయి. నెక్లెస్ వచ్చేసి మీకు ఇంచుమించుగా 65 గ్రాముల పైన నెక్లెస్ వచ్చిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరిగిందండి. క్లియర్గా మీకు అన్నీ చూపించాను కదా. మీకు నచ్చినట్టయితే కామెంట్ మాత్రం తప్పనిసరిగా చేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల నా ఛానల్ని మీరందరూ కూడా ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని ప్రతిసారి కూడా అదే నేను కోరుకుంటున్నాను. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యి అందరూ చూడడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అద్భుతమైనటువంటి నెక్లెసు బుట్టలు మీకు ఎలా అనిపించినాయండి? కస్టమర్కి డిఫరెంట్గా వచ్చే విధంగా తయారు చేసిన ఐటమ్ అనమాట. దీన్ని మనం ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఎలా కావాలితే మనకు ఒక డ్రీమ్ ఏదైనా మనకు అనిపించింది అనుకోండి, ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇప్పుడంతా వర్క్లో టెక్నాలజీ వచ్చిందనమాట. సో ఎలా కావాలన్నా సరే మనం ఆర్నమెంట్ తయారు చేయించుకోవచ్చండి. కొనుక్కున్నదే గొప్ప కాదు, దానికన్నా గొప్పగా మేము తయారు చేయగలం వస్తువులు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తోటివారితోటి నా ఛానల్ గురించి మీరు ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.